కరీంనగర్లో విశ్వకర్మ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఓపా రజతోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలో ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో జరుగుతున్న ఈ వేడుకలలో విశ్వకర్మ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఓపా నాయకులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ జిల్లా ఓపా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ విశ్వకర్మ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఓపా ప్రారంభించిన 25 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో రజతోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. కరీంనగర్లో రాష్ట్ర కార్యదర్శి వేములవాడ ద్రోణాచారి మాట్లాడుతూ ఓపా ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. వివాహ పరిచయ వేదికలు, పేద అమ్మాయిలు అబ్బాయిలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. గాలిపల్లి శంకరయ్య జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ విశ్వకర్మ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఓపా రజతోత్సవ వేడుకలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు గత 2000 సంవత్సరంలో ప్రారంభమైన మా ఓపా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలు ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల ప్రతినిధులు మరియు మా ఓపా నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, మిగతా రాష్ట్ర ఓపా నియోజకవర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులు అందరూ విచ్చేసి విజయవంతం చేసినందుకు విశ్వబ్రాహ్మణ సంఘాలు, వివిధ విశ్వబ్రాహ్మణ సంఘాలన్నీ మాకు సహకరించి విచ్చేసినందుకు వారందరికీ మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఓపా అనగా విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రారంభమై 25 సంవత్సరాలు దాటి 26 సంవత్సరాల్లో ప్రవేశ సందర్భంగా రజతోత్సవ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్ను కూడా, అలాగే ఓపా గురించి, ఓపా ప్రతిభ గురించి, ఓపా చేస్తున్న కార్యక్రమాల గురించి విడమర్చేటువంటి 2 గీతాల ఆవిష్కరణ కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది. ఈ బృహత్తరమైన కార్యక్రమానికి రాష్ట్ర సంఘ నాయకులు లాల్కోట వెంకటాచార్య గారు, వేములవాడ మదనమోహనాచార్య గారు, కృష్ణమాచార్య గారు తదితరులు, అలాగే మా రాష్ట్ర ఓపా నుంచి, జిల్లా ఓపా నుంచి వివిధ సంఘాల నాయకులు అందరూ పాల్గొన్నారు. ప్రత్యేకించి ఈ రజతోత్సవ కార్యక్రమానికి ప్రత్యేకత ఏమిటంటే, మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వివాహ పరిచయ వేదికలు,